ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణే మన నెక్స్ట్ టార్గెట్. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇది తెలంగాణ బీజేపీ నేతల మాట. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం బీజేపీపై ఉందన్నారు ఆ పార్టీ నేతలు. మోదీ ఇచ్చిన స్ఫూర్తితో మరింత దూకుడుగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందన్న బీజేపీ ఎంపీ డీకే అరుణ సుపరిపాలన అందించడం వల్లే మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తోందన్నారు. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని అందుకు తగ్గట్టుగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనటువంటి అనేక రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ పశ్చిమ బెంగాల్ లాంటి యొక్క రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించిండ్రు అంటే ప్రజలందరూ కూడా ఈ దేశం యొక్క భవిష్యత్తును నరేంద్ర మోదీ గారే సరిదిద్దగలిగినటువంటి విశ్వాసంతో ఉందనేది స్పష్టమైంది. దేశ వ్యతిరేక శక్తులతో బీజేపీ పోరాడుతోందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. దేశాన్ని ఉత్తరాది దక్షిణాదిగా విభజించే వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు ఆయన. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యమన్నారు. కానీ భారతదేశం మొత్తం కూడా నక్సలైట్స్ ముక్త భారత్, లెఫ్ట్ వింగ్ ముక్త భారత్ గా ఈరోజు ఉందో దానికి ఘనత ఈరోజు నరేంద్ర మోదీ గారిది. కాబట్టి ఆ ఒక పోరాటాన్ని ఈరోజు మనం జాతీయ శక్తిగా దేశ వ్యతిరేక శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. దేశాన్ని దక్షిణాదిగా ఉత్తరాదిగా విభజించేటటువంటి రాజకీయ పార్టీలతో మనం పోరాడుతూ ఉన్నాం. కుటుంబ ఒక పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ధాన్యం కొనుగోళ్లు కూడా చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలు పోరాడాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు ఇచ్చేది ఎవరన్నా? జాతీయ రహదారులో పైసలు ఇచ్చేది ఎవరన్నా? రైల్వే నిధులు ఇచ్చేది ఎవరన్నా? శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? కొనుగోలుకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? అన్ని నిధులు మనమే ఇస్తుంటే, వేల కోట్ల రూపాయల నిధులు మనకు వస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు ఏమి ఇస్తలేదని ఎలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత మనకు. తెలంగాణలో బీజేపీ ఈసారి 8 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక కుటుంబం చేతిలో 10 ఏళ్లు తెలంగాణ నలిగిపోయిందని, తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కానీ తెలంగాణలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలి. తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణ అప్పుల పాలైపోతుంది, తెలంగాణ మద్యానికి కేంద్రమైపోయింది, తెలంగాణ అవినీతికి అక్రమార్కులకు అడ్డాగా మారింది. అది బీఆర్ఎస్ హయాంలో కానీ, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ. అలాంటి తెలంగాణ మనం ఈరోజు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మోదీ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగాలంటూ నేతలు కార్యకర్తలకు సూచించారు. బెంగాల్ తరహాలోనే తెలంగాణలో కూడా అధికారం సాధించాలని సూచించారు.